హాయ్! వెల్కమ్ టు రామ తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి జానడి ఇంటిలో మూరెడు బెత్తం. దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తా. ఈరోజు కథ పేరు తగిన గుణపాఠం. మిట్ట మధ్యాహ్నం ఊరి మధ్యలోని ఓడల మర్రి చెట్టుపై ఒక కాకి వచ్చి వాలింది. ఆ కాకిని చూసిన మర్రి చెట్టు, ఏంటి ఈ మధ్య ఇక్కడికి రావటం లేదు, ఎక్కడికి వెళ్ళావేంటి అంటూ పలకరించింది. ఏం చెప్పమంటావు నా కష్టాలు అని చెప్పుకుంటే తీరేవి కాదులే అంటూ నిట్టూర్చింది కాకి. ఎప్పుడూ హుషారుగా ఉండే కాకి అలా దిగులుగా ఉండటం చూసిన మర్రి చెట్టు, సమస్య ఏమిటో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నేను నీ బాధ తీర్చలేకపోయినా ఉచిత సలహా అయినా ఇస్తా కదా అంది. దాంతో కాకి తన బాధను ఇలా చెప్పుకుంది. ఈరోజు ఉదయాన్నే నేను ఆహారం కోసం వెతుక్కుంటూ తిరుగుతుంటే కోకిల ఎదురయింది. అది నాకు స్నేహితురాలు. ఇప్పుడు వయసు మీద పడటంతో పిల్లలు సరిగ్గా చూసుకోవటం లేదని ఏడ్చింది. కోకిలకి అలా ఉంటే వృద్ధాప్యంలో నా పరిస్థితి ఏంటో అని భయం వేస్తుంది అని విలపించింది. కాకి మాటలు విన్న చెట్టు, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టు. నీవు ఈ మధ్య కొత్త గూడు కట్టుకున్నావు కదూ అని అడిగింది. అందుకు కాకి, అవును, పిల్లల కోసమని మంచి గూడు కట్టుకున్నా. అంతేకాదు అందులో పిల్లలకు ప్రత్యేక గది కూడా ఏర్పాటు చేసుకున్నా. ఎంత పెద్ద గాలివాన వచ్చినా ఆ గూడు చెక్కు చెదరదు అని చెప్పుకొచ్చింది. మరి మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు అని ప్రశ్నించింది మర్రి చెట్టు. వాళ్ళు నా దగ్గర ఎక్కడుంటున్నారు? నా మాటలు వాళ్లకు నచ్చవు. చేదస్తం ఎక్కువ. వాళ్ళ మాటే నెగ్గాలంటారు. కాలం మారింది కదా, తిని ఓ మూలన కూర్చోక సలహాలు చెప్తారు అంది కాకి. నువ్వు చెప్పిందంతా నిజమే. నువ్వు ఆలోచించినట్లు మీ పిల్లలు నిన్ను ఖచ్చితంగా సరిగ్గా చూసుకోరు అంది మర్రి చెట్టు. ఆ మాటలు విన్న కాకి, ఈ మర్రి చెట్టు నాకు సహాయపడతానని చెప్పి అవమానపరుస్తుంది. బాధ తీరుస్తానని చెప్పి భవిష్యత్తు చెప్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తుంది అని మనసులో అనుకుంది. కాకి తన మాటలకు అద్దం వెతకడం మాని అపార్థం చేసుకుందని గ్రహించింది మర్రి చెట్టు. పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులను అనుసరిస్తారు. నీవు మీ అమ్మానాన్నల మాటలు చేదస్తం అంటే రేపు నీ పిల్లలు కూడా నీ మాటలు చేదస్తం అంటారు. నీవు నడిచే దారిలోనే నీ పిల్లలు కూడా నడుస్తారు. ఇప్పటికైనా నేను నీకు చెప్పేది అర్థమైందని అనుకుంటున్నాను అంది మర్రి చెట్టు. ఆ మాటలు పరమార్థం గ్రహించిన కాకి తన తప్పు తెలుసుకుంది. తగిన గుణపాఠం నేర్చుకొని అప్పటినుంచి తల్లిదండ్రుల బాధ్యతను తనే దగ్గరుండి చూసుకుంది. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ కుండ గంట. మరో కథలో కలుద్దాం.